బ్రహ్మోత్సవం సినిమాలో ముద్దు ముద్దు మాటలతో అలరించిన పాప అవంతిక గుర్తుందా? ఇప్పుడు ఆ అమ్మాయి హాలీవుడ్లో ఇరగదీస్తోంది. అంతేకాదు హాలీవుడ్కే యూత్ స్టార్గా మారిపోయింది. రారండోయ్ వేడుక చూద్దాంలో రకుల్ ప్రీత్ సింగ్కు చిన్నప్పటి రకుల్గా నటించిన అవంతిక ఇప్పుడు డిస్నీ ఫిల్మ్ స్పిన్ మూవీతో ఒక్కసారిగా స్టార్ అయిపోయింది. అంతేకాదు ఎంతో ముద్దుగా క్యూట్గా అచ్చ తెలుగు ఆడపిల్లలా ఉన్న అవంతిక హాలీవుడ్లో కత్తిలాంటి బట్టలతో కైపెక్కిస్తున్న వీడియోలు చూసి ఆ క్యూట్ పాప ఈ హాట్ పాపేనా అంటున్నారు ఆడియన్స్. అవును, ఇప్పుడు అవంతిక హాలీవుడ్ స్టార్. మన తెలుగు అమ్మాయి హాలీవుడ్లో అదరగొడుతోంది. అవంతిక వందనపు పుట్టింది అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో. తండ్రి శ్రీకాంత్ రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇక తల్లి అనుపమ అకౌంటెంట్గా పనిచేస్తూ యుఎస్లో సెటిల్ అయ్యారు. అనుపమకు శాస్త్రీయ కళలు, సంగీతం అంటే చాలా ఇష్టం. అందుకే తన కూతురు అవంతికకు 3.5 ఏళ్లున్నప్పటి నుంచే సంగీతం నేర్పించారు. ఆ తర్వాత శాస్త్రీయ నృత్యం నేర్పించారు. అవంతిక సినిమాల్లో నటించేందుకు చిన్నప్పుడే ఆసక్తి చూపించింది. దీంతో తెలుగులో కొంతమంది దర్శకులకు, ఫిల్మ్ ప్రొడ్యూసర్స్కి ఫోటోలను పంపారు అవంతిక తల్లిదండ్రులు. ఆ సమయంలోనే బ్రహ్మోత్సవం సినిమాలో ఏకంగా మహేష్ బాబుతో నటించే ఛాన్స్ కొట్టేసింది అవంతిక. ఫస్ట్ సినిమాలోనే క్యూట్ మాటలతో ఇరగదీసింది. ఆ తర్వాత రారండోయ్ వేడుక చూద్దాం, మనమంతా, ప్రేమం, ఆక్సిజన్, అజ్ఞాతవాసి లాంటి సినిమాలతో పాటు అరడజన్ తమిళ్ మూవీస్లో కూడా నటించింది. అయితే చిన్న వయసులో ఉన్న అవంతికకు అన్నీ ఒకే రకమైన క్యూట్ పాత్రలు, ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే రోల్స్ దక్కేవి. అంతేకాదు కొన్ని సినిమాల్లో కేవలం బ్యాక్గ్రౌండ్ చైల్డ్ ఆర్టిస్ట్గా వాడుకున్నారు దర్శకులు. ఇది ఆమెకు నచ్చలేదు. దీంతో మళ్ళీ యుఎస్ వెళ్ళి చదువుతో పాటు అక్కడే యాక్టింగ్పై దృష్టి పెట్టాలనుకుంది అవంతిక. ఇక స్కూల్ చదువు పూర్తి కాగానే అమెరికాలోని ప్రఖ్యాత కన్జర్వేటరీ థియేటర్లో యాక్టింగ్ నేర్చుకొని డిగ్రీ సంపాదించింది. ఆ తర్వాత యాక్టింగ్ స్కూల్ ద్వారా డిస్నీ సంస్థ స్పిన్ అనే మూవీ కోసం కొత్త వారిని తీసుకునేందుకు ఆడిషన్స్ చేస్తున్నారని తెలియడంతో అవంతిక ప్రయత్నించింది. ఆమె తన నటనతో ఆడిషన్స్లో అందరినీ మెప్పించి ఛాన్స్ కొట్టేసింది. పైగా ఇందులో ఎన్ఆర్ఐ పాత్ర కూడా ఉండడం అవంతికకు కలిసి వచ్చింది. ఈ సినిమాలో అవంతిక నటనను సినీ విమర్శకులు కూడా మెచ్చుకున్నారు. తర్వాత సినిమాలే కాదు ఆల్బమ్ సాంగ్స్లో కూడా నటిస్తున్నారు ఆమె. అయితే ఎంతైనా తెలుగువారం కదా, చదువు కూడా వదిలేయకుండానే తనకిష్టమైన నటనను కొనసాగిస్తోంది అవంతిక. అయితే అవంతికకు ఇంత సక్సెస్ ఏమీ ఓవర్ నైట్లో రాలేదు. స్కూల్ నుంచి చివరకు యాక్టింగ్ స్కూల్లో కూడా చర్మం రంగును చూసి ఆమెను హేళన చేసేవారు తెల్లవారు. సినిమా సెట్లో కోపం వస్తే మీ దేశం వెళ్ళిపోవచ్చు కదా అని మొహం మీదే చెప్పి ఏడిపించేవారు. చిన్నప్పటి నుంచి ఇలాంటివి మన వారికి కామనే. అయితే అయినా సరే ఇది ఎవరి సొంత దేశం కాదనుకొని కష్టపడి పైకెదగడం మన భారతీయులకు అమెరికాలో అలవాటే. అవంతిక కూడా వర్ణ వివక్ష, జాతి వివక్షను దాటి నటనలో రాణిస్తున్నారు. మీన్ గర్ల్స్ అనే మూవీతో అవంతిక మరోసారి హాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు మీన్ గర్ల్స్ మూవీలో ఆమె చేసిన కరీన్ శెట్టి పాత్ర ఊపేస్తోంది అమెరికన్ టీనేజర్స్కి. ఇప్పుడు అవంతిక ఫేవరెట్ బ్యూటీ యాక్టర్. అవంతిక నటన గురించి ది గార్డియన్ పత్రికలో ఫేమస్ రివ్యూయర్ పీటర్ బ్రాడ్షా తెగ పొగిడారు. ఆమె లాంటి నటి ఇప్పటివరకు చూడలేదని, ఇలాంటి బ్రౌన్ కలర్ ఉన్న యాక్టర్స్ రావడం కూడా ఇప్పుడు చాలా కొత్తగా తెరపై కనిపిస్తోందని ఆయన తెగ పొగిడారు. అవంతిక హారర్స్కోప్, ఏ క్రౌన్ ఆఫ్ ఫిషెస్, డైరీ ఆఫ్ ఏ ఫ్యూచర్ ప్రెసిడెంట్, మీరా రాయల్ డిటెక్టివ్ లాంటి మూవీస్ చేస్తూ తెగ బిజీగా ఉన్నారు. మన తెలుగు అమ్మాయి హాలీవుడ్ ఫేవరెట్ యాక్టర్స్ అవ్వడం అంటే మనందరికీ గర్వపడే విషయమే కదా.